ఏం కెప్టెన్ అవ్వడమో ఏంటో గానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తాట తీస్తున్నాడు టాస్కులతో. అమీతుమీ పేరుతో కెప్టెన్ పోటీదారుల కోసం టాస్క్ హౌస్లో 2 టీంల మధ్య హోరాహోరీగా సాగుతోంది. మంగళవారం నాటి ఎపిసోడ్లో ఒంటి మీద బట్టలు కత్తిరించుకోవడం, తమ వస్తువుల్ని త్యాగం చేయడం, జుట్టు కత్తిరించుకోవడం, ఇసుక బస్తాని ఒక్క చేత్తో బ్యాలెన్స్ చేయడం, గుడ్లు పాలుతో పాటు ఇంకా 3-4 రకాల పదార్థాలతో చేసిన జ్యూస్ తాగడం లాంటి డీళ్లను కంప్లీట్ చేశారు. డీల్ 7లో భాగంగా ఇంటి సభ్యుల్లో ఒకరు తల గడ్డం సగం షేవ్ చేసుకోవాలని ఆదేశించారు బిగ్ బాస్. ఈ డీల్ చేయడానికి 40 బంగారు నాణేలు చెల్లించాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో నేను చేస్తారా అంటూ అమ్మ రాజశేఖర్ ముందుకు వచ్చారు. అయితే దివి, అభి మీకు రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పడంతో ఆలోచనలో పడ్డ రాజశేఖర్ మాస్టర్ ఈ డీల్ను రిజెక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇక 2 టీంలు ఈ డీల్ తిరస్కరించిన కారణంగా ఈ అరగుండు డీల్ని రద్దు చేశారు బిగ్ బాస్. అయితే ఈ డీల్ రద్దు చేసి మరో చిరాకు పుట్టించే రోత డీల్ ఇచ్చారు బిగ్ బాస్. పేడలో వెతుకులాట, ఇదో డీల్. పేడ కలిగి ఉన్న బాత్ టబ్ లో ఉన్న 100 బటన్స్ ని వెతికి తీయాలని మరో డీల్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ డీల్ చేయడానికి 30 బంగారు నాణేలు చెల్లించాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో అఖిల్ బెల్ మోగించాడు. దీంతో దివి పేడలో దిగి 100 కాయిన్స్ వెతకడానికి ముందుకు వచ్చింది. మాస్క్ తో అరటిపండు తినడం. ఇక ఈ డీల్ కొనసాగుతుండగానే మొహానికి స్టాకింగ్ వేసుకొని అరటిపళ్ళు తినాలని, ఇందుకు గాను 10 బంగారు నాణేలు చెల్లించాల్సి ఉంటుందని బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చారు. అయితే ఇది చేయడానికి ముందుకు వచ్చిన అభిజిత్ మళ్ళీ తన అతి తెలివిని ప్రదర్శించి కేవలం తలకు మాత్రమే మాస్క్ వేసుకొని అరటిపండు తింటానన్నాడు. అయితే సంచాలకుడిగా ఉన్న సోహెల్ మొత్తం మొహానికి మాస్క్ వేసుకొని తినాలని అనడంతో అలా ఎలా తింటారు, కామన్ సెన్స్ తో ఆలోచించండి అని అంటుండగా నేను ట్రై చేస్తానని అవినాష్ ముందుకు వచ్చి ముఖానికి మాస్క్ తొడుక్కొని అరటిపండు తినడానికి ప్రయత్నించాడు. గార్డెన్ ఏరియాలో ఒక సభ్యుడు కుర్చీలో కూర్చొని ఉండాలని స్టోర్ రూమ్ ద్వారా పంపించే వస్తువులను ఉపయోగించి ఇంటి సభ్యులు కుర్చీలో కూర్చొని ఉన్న ఆ సభ్యుడు లేచే వరకు వాష్ చేస్తూ ఉండాలని, బిగ్ బాస్ ఆదేశం వచ్చే వరకు కుర్చీలో నుంచి లేవకుండా ఉండాలని, బలవంతంగా లాగడానికి వీల్లేదని టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్ లో అఖిల్ హర్యానాతో పోరాడి బెల్ మోగించి కుర్చీలో కూర్చున్నాడు. అయితే కుర్చీలో కూర్చున్న అఖిల్ కి బ్రష్ చేస్తూ తెగ విసిగించింది మోనల్. ఇక మెహబూబ్ అఖిల్ కి హెడ్ బాత్ చేయించాడు. పేస్ట్ పూసి బ్రష్లతో రుద్దుతూ షాంపూ పోశారు. అభిజిత్ షాంపూ అదే పనిగా వేస్తూ ఉంటే అదే టీంలో ఉన్న మోనల్ తట్టుకోలేకపోయింది. నీళ్లు పోసి అఖిల్ ని సేవ్ చేయడానికి ప్రయత్నించడంతో అడ్డుకున్నాడు అభి. అయితే పేడలో బటన్స్ వెతికే డీల్ ని దివి, కుర్చీలో కదలకుండా కూర్చునే డీల్ లో అఖిల్ కి ఇచ్చిన సమయం ముగిసినట్టు ప్రకటించారు బిగ్ బాస్. అఖిల్ టాస్క్ పూర్తయిన తర్వాత మోనల్ అపోజిట్ టీమ్ లో ఉన్న అతనికి సపర్యలు చేస్తూ కనిపించింది. మేమిక్కడ బిగ్ బాస్ చెప్పినట్టుగా ఆడుతున్నాం, మధ్యలో డైలాగులు వేసి సింపతి పొంది మమ్మల్ని వేస్ట్ గాలని చేస్తే ఊరుకోం, టాస్క్ లా చేస్తే బాగుంటుంది అంటూ సంచాలకుడిగా ఉన్న సోహెల్ పై ఫైర్ అయ్యాడు. అతనికి క్లారిటీ లేదు, సంచాలకుడిగా వేస్ట్ అంటూ రెచ్చగొట్టాడు అవినాష్. దివి టబ్లో నుంచి దిగి బయటకు వచ్చినా నువ్వు ఎందుకు చూడలేదు అని అవినాష్ వాదించడంతో అలా దిగితే అవుట్ అని బిగ్ బాస్ చెప్పలేదు, సంచాలకుడిగా నా ఇష్టం అని చెప్పాడు సోహెల్. దీంతో అవినాష్ బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చాడు. చూడండి బిగ్ బాస్, ఇక్కడ ఇలాంటివి జరిగితే నేను నెక్స్ట్ టాస్క్ కూడా ఆడను, మీరు ఎలిమినేట్ చేసి పంపించేయాలంటే పంపించేయండి, నాకు క్లారిటీగా లేకపోతే బాగోదు, గేమ్ ఆడుతుంటే పిచ్చోలమా మేము, సేఫ్ గేమ్ ఆడుతున్నా అంటున్నాడు, ఎవడిబే వాడు, ఇది కాదా సేఫ్ గేమ్, నేను ప్రతిదానికి కోపం తెచ్చుకొని ఆడట్లేదు అంటూ సోహెల్ సహనాన్ని పరీక్షిస్తూ తెగ రెచ్చిపోయాడు అవినాష్. దానికి అభిజిత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నువ్వు కరెక్ట్ మాట్లాడావు అని అవినాష్ కి వంతపాడాడు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన వారికి కొట్టు తలతో ఢీ కొట్టు అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. తలకి బ్యాట్, హెల్మెట్ ధరించి తమకు చెందిన బాల్స్ ని గోల్ నెట్ లో వేయాల్సి ఉంటుందని, ఎక్కువ బాల్స్ నెట్ లో ఎవరు వేస్తే వాళ్ళే విజేతగా నిలవడంతో పాటు అతనే హౌస్ కెప్టెన్ అవుతారని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ కి అవినాష్ ని సంచాలకుడిగా నియమించారు బిగ్ బాస్. ఇక బ్లూ టీమ్ సభ్యులు కుమార్ సాయి, రాజశేఖర్ మాస్టర్, అఖిల్, నోయల్, హారిక, దివిలు
కొట్టు తలతో ఢీ కొట్టు గేమ్ లో కెప్టెన్ కోసం పోటీ పడ్డారు. సరదాగా సాగిన ఈ ఆటలో నోయల్ 16 బాల్స్ గోల్ చేయడంతో రెండోసారి హౌస్ కి కెప్టెన్ అయ్యాడు నోయల్. అయితే అమ్మి తుమ్మి టాస్క్ లో నేరుగా నామినేట్ అయిన కారణంగా వచ్చే వారం ఇమ్యూనిటీని కోల్పోయాడు నోయల్. నామినేషన్స్ లో కూడా సేఫ్ కాదని చెప్పారు బిగ్ బాస్. అయితే హౌస్ కి కెప్టెన్ గా ఉన్న సోహెల్ తన కెప్టెన్ బ్యాండ్ ని తీసి నోయల్ కి పెట్టగా నోయల్ కాస్త ఓవర్ రియాక్ట్ అయ్యాడు. నాన్న నీ కొడుకు కెప్టెన్ అయ్యాడు, తొడగొట్టు నాన్న అంటూ కేకలు పెట్టి బిగ్ బాస్ హౌస్ లో తొడగొట్టాడు నోయల్. అయితే వారం మారిపోయే కెప్టెన్ కే నోయల్ ఇంత హంగామా చేస్తున్నాడు. ఇక పొరపాటున బిగ్ బాస్ టైటిల్ కొడితే మనోడి రచ్చ మామూలుగా ఉండేట్టు లేదని అనిపించింది. కాస్త ఓవర్ గానే రియాక్ట్ అయ్యాడు నోయల్. మొత్తానికి బుధవారం నాటి ఎపిసోడ్ హాట్ గా సాగింది. హౌస్ కి కొత్త కెప్టెన్ రావడం, సోహెల్ ఏడవడం, అవినాష్ ఫైర్ అవ్వడం ఈనాటి ఎపిసోడ్ లో హైలైట్స్. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి.